హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ చేసుకుందాము. డ్రై ఫ్రూట్ లడ్డు. చాలామంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ అనేది తినరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా లడ్డు లాగా చేసి ఇవ్వండి. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా. పిల్లలకి స్నాక్స్ లాగా బిస్కెట్స్, చాక్లెట్స్ కాకుండా ఇలా హెల్దీగా లడ్డు చేసి పెట్టాము అంటే వాళ్ళ బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. అంతేకాకుండా చిన్నపిల్లలనే కాదండి, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ తినగలిగే విధంగా ఉంటుంది. షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయం కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, అందరూ తినవచ్చు. మనకు డ్రై ఫ్రూట్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అందరికీ తెలుసు. ఇలా చేసుకొని తిన్నామంటే టేస్ట్కు టేస్ట్, హెల్దీకి హెల్దీ. సో వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు బాదము, 1 కప్పు కాజు, 1 కప్పు పిస్తా అండ్ 1/2 కప్పు కిస్మిస్ వేసుకోవాలి. పిస్తా అనేది పొట్టు తీసామంటే 1/2 కప్పు వరకు వచ్చేస్తాయి. సో ఈ బాదము, కాజు, పిస్తా, కిస్మిస్ అన్నీ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. కాజు అండ్ బాదం అయితే పెద్దగా ఉంటాయి కాబట్టి 3-4 పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇవి రెండు మాత్రం ఒక 2 పీసుల్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు పంట కింద పడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక మందంపాటి కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువనే పడుతుంది వీటికి. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ బాదం పలుకులు వేసుకోవాలి. బాదం అనేది కొద్దిగా లేట్గా వేగుతుందనమాట, టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి. సో ఫస్ట్ బాదం వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బాదం వేసుకోవడం వల్ల మనము ఫస్ట్ కిస్మిస్, కాజు అలాంటివి వేసామంటే మాడిపోతాయి. బాదం అనేది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవి ఇట్లా ఒక 40% వరకు వేగేంత వరకు వేయించుకొని తర్వాత కాజుని యాడ్ చేసుకోవాలి. ఇలా కాజు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకు ఒక్కొక్కటి సపరేట్గా కావాలంటే వేయించుకోవచ్చు, కానీ ఇలా వేయించడం వల్ల మనకు త్వరగా అయిపోతుంది ఈ వేయించే ప్రాసెస్ అనేది. మనం సపరేట్గా ఒక్కొక్కటి విడివిడిగా వేయించుకున్నామంటే ఎక్కువ నెయ్యి కావాలి, ప్లస్ ఇంకొకటి ఏంటంటే టైం కూడా ఎక్కువగా పడుతుంది. అందువల్ల ఇలా కాజు, బాదం వేగిన తర్వాత నెక్స్ట్ పిస్తా పలుకులు కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా ఒక 40% వరకు వేయించుకోవాలి. పిస్తా పలుకులు అనేది కొంచెం త్వరగానే వేగిపోతాయి కాబట్టి ఆల్రెడీ మనకు కాజు, బాదం అనేది వేగింటాయి. సో ఇలా ఒక బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం చేంజ్ అయిన తర్వాత కిస్మిస్ వేసుకుందాము. కిస్మిస్ అనేది జస్ట్ ఒక 2-3 సెకండ్స్లలోనే వేగిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ మనకు సాఫ్ట్గానే ఉంటాయి కాబట్టి కిస్మిస్ అనేది. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి 1/2 కప్పు పంకిన్ సీడ్స్, 1/2 కప్పు వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని ఒక 3-4 మినిట్స్ వేయించుకోవాలి. ఈ పప్పులు అనేది కట్ చేయాల్సిన అవసరం ఉండదండి, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఇలా 3-4 మినిట్స్ వేయించుకున్న తర్వాత దీంట్లోకి 1/2 కప్పు డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు గసగసాలు వేసుకోవాలి. ఇవి అనేది లాస్ట్లో ఫైనల్లో ఇలా వేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే. ఇవన్నీ త్వరగా వేగిపోతాయి. సో ఫ్లేమ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని ఇలా చల్లారేలోపు మనము స్వీట్నెస్ కోసము డేట్స్ తీసుకుందాము. ఈ డేట్స్ అనేది 300 గ్రామ్స్ వరకు ఉంటాయండి. మనకు డ్రై ఫ్రూట్స్ సీడ్స్ మొత్తము ఒక 500 గ్రామ్స్ వరకు ఉంటాయి. సో వాటిలో సగం కన్నా కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఒక 300 గ్రామ్స్ వరకు డేట్స్ తీసుకోవాలి. ఈ డేట్స్కి లోపల ఉన్న సీడ్స్ మొత్తం అన్నిటికీ తీసేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. పల్స్ మోడ్లో మెత్తటి ముద్దలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనకు గట్టిగా ఇలా మెత్తటి ముద్దలాగా వస్తుంది మిక్సీ పట్టుకుంటే. పల్స్ మోడ్లో తిప్పుకోవాలి. నెక్స్ట్ సేమ్ అదే కడాయిల్లోనే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి డేట్స్ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ కూడా వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది స్టార్టింగ్లో కొంచెం ముద్దలాగా గట్టిగా ఉంటుంది, కానీ మనము ఇలా కలుపుతూ స్మాష్ చేస్తూ ఉన్నాము అంటే కొంచెం సాఫ్ట్గా అవుతుంది. స్టార్టింగ్ కొంచెం గట్టిగా ఉన్నా కూడా మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇలా ఫామ్ అయ్యేంత వరకు కంపల్సరీగా మనము లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపితేనే మనకు డ్రై ఫ్రూట్స్ అంతా మనకు కలుస్తాయి. మనకు ఈ డేట్స్ ముద్ద కూడా మనకు సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట.
తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకొని ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ పేస్ట్ మొత్తం అంతా అప్లై అయ్యే విధంగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో స్పూన్తో మాత్రమే ఇలా స్మాష్ చేస్తూ కలుపుకోండి. ఈ డేట్స్తోనే మనకు స్వీట్నెస్ అనేది మొత్తం రావాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి స్పూన్తో కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో బాగా స్మాష్ చేస్తూ ముద్దలాగా ఫామ్ అయ్యేలాగా కలుపుకొని చిన్న చిన్న పిండి ముద్దను తీసేసుకొని లడ్డూలాగా చుట్టేసుకోవడమే. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, చాలా సింపుల్. మనం కట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది తప్ప రిమైనింగ్ ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ఫ్రై చేయడం కూడా అన్నీ 1 బై 1 ఫ్రై చేస్తూ వచ్చాం కాబట్టి సపరేట్గా కాకుండా త్వరగా అయిపోతుందన్నమాట. కొంచెం కట్ చేసుకోవడం ఒక్కటే కొంచెం టైం పడుతుంది. ఇలా చేసుకొని మనకు లడ్డూలాగా చుట్టేసుకోవడమే. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. చాలా బాగుంటుందండి. తినేటప్పుడు మనకు ఆ డ్రై ఫ్రూట్స్ అనేది పంటి కింద పడి టేస్టీగా అనిపిస్తుంది. నెయ్యితో ఫ్రై చేసాం కాబట్టి చాలా హెల్దీ కూడా. మనం బెల్లం షుగర్ అందుకు యూజ్ చేయలేదు కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.